అండి, బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు కాసేపు మీతో కూర్చొని మాట్లాడదామని అయితే వీడియో చేస్తున్నానండి. చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక, కొంచెం టైం సరిపోవట్లేదు నాకు. అందుకోసమనే అసలు లాంగ్ వీడియోస్ అనేది ఏం చేయట్లేదండి. ఎక్కువ లైవ్ చేస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. లాంగ్ వీడియోస్ చేయడానికి అసలు టైం సరిపోవట్లేదు, ఎందుకంటే కొంచెం షాప్లో ఎక్కువ నేనే ఉండాల్సి వస్తుంది. అందుకోసమనే అసలు వీడియోస్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదండి. కొంచెం టైం దొరికితే ఆ టైంలో అదైనా షాప్లోనే లైవ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంకా ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్స్కి అయితే కాదండి, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. షార్ట్స్ చూడండి ప్లీజ్, షార్ట్స్ చూసి నచ్చితే లాంగ్ వీడియోస్ లైవ్స్ కూడా చూడండి. ముఖ్యంగా ఈ థంబ్నెయిల్ చూసి వచ్చిన ప్రతి ఒక్కరికైతే నేను చెప్పేది ఒక్కటే అండి, థంబ్నెయిల్ చూసి ఎంతమంది వచ్చారో వాళ్ళైతే మీకైతే నాకు తెలిసినంత వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఈ వీడియో చేయడానికి కూడా చాలా ఆలోచించిన, చేయాలా వద్దా అని, కానీ తప్పది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కదా వీడియో చూస్తూ, అంటే వీడియో చేసి పెట్టడము అంత ఈజీగా, డబ్బులు అంత ఈజీగా సంపాదించుకోవచ్చు అన్న ఒక థాట్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూట్యూబే, ఎవరిని చూడండి యూట్యూబ్. ఆ యూట్యూబ్ అనేది అంత ఈజీ ఏం కాదండి. నేను థంబ్నెయిల్ పెట్టాను కదా, మీరు థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళైతే మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేనైతే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, ఓకేనా. ఏం పని పాట లేని వాళ్ళు మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. ఈ మాట నాకు వచ్చిందండి, అందుకోసం నాకు చాలా బాధ అనిపించింది. ఇంకొకటి, యూట్యూబ్లోనికి వెళ్తే అన్ని పనికి మాలిన వీడియోసే, అన్ని చెత్త వీడియోసే. నేనైతే ఈరోజైతే ఈ రెండింటి కోసమే మాట్లాడుతున్నాను. యూట్యూబర్స్ క్రియేటర్స్గా మీరు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఒకవేళ మీ లైఫ్లో జరుగుంటే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే నేను షార్ట్స్ చేస్తున్నాను నాకు వీలైనప్పుడు, తర్వాత టైం దొరికితే అదైనా షాప్లో ఈవినింగ్ అయినా మధ్యాహ్నం అయినా అది కూడా లైవ్ చేస్తున్నాను. ఇంకా వీడియోస్ చేయడానికైతే కొంచెం నాకు అట్లా టైం సరిపోవట్లేదు. అయితే ఆ లైవ్లో చాలామంది నన్ను, అంటే చాలామంది వాయిసే సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది బ్రదర్స్, సిస్టర్స్ కూడా ఉన్నారు, కానీ చాలామంది బ్రదర్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పేరు ఏం చెప్పను, చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను. కానీ చాలామంది బ్రదర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అంటే కొత్త వాళ్ళు లైవ్లోనికి రెగ్యులర్గా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు అంటున్నారు అన్నట్టుగా, ఎందుకండి ప్రతి ఒక్కరు యూట్యూబ్ని ఎన్నుకుంటున్నారు, ఏం పని పాట లేదా మీకు, రోజు లైవ్లోనే కనబడతారు, రోజు వీడియోస్ చేస్తారు, మీకు ఏం పని ఉండదా ఇంట్లో అంటున్నారు. అంటే అప్పుడు నాకు నవ్వు వస్తుంది నిజంగా చెప్పాలంటే. ఆడవాళ్ళుగా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి, అది కూడా వాళ్ళకు తెలియదా, కానీ కావాలని అంటారు తెలుసా. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ కావాలని అంటారు. ఇంట్లో మార్నింగ్ లేచిన అప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ఆడవాళ్ళకి రెస్ట్ ఉంటుందా? ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అయితే అస్సలు రెస్ట్ ఉండదు. కొంచెం డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఓకే, డ్యూటీస్కి వెళ్ళినా కూడా అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకోవడం అట్లా. కానీ కాకపోతే కొంచెం బయటకు వెళ్ళలేకుండా, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెము అంటే బయటకు వెళ్ళి చేయలేనంత ఉంటారు, పనులు రాక అట్లా. అలాంటి వాళ్ళు చాలామంది, మిడిల్ క్లాస్ అనే కాదు, మిడిల్ క్లాసు ఇంకా పూరు, ఇంకా కొంచెం రిచ్, అంటే ప్రతి ఒక్కరు ఇంకా ఈ క్వాలిటీస్ ఈ రేంజ్ వాళ్ళు అనేది కాకుండా చాలామంది యూట్యూబ్లోనే వీడియోస్ చేస్తుంటున్నారు. మరి అదంతా ఈజీ అయిన పని అంటే ఈజీ అయిన పని కాదండి. ఒక్క వీడియో మీ ముందుకు వస్తుంది, అది పనికి మాలిన వీడియో అయినా, చెత్త వీడియో అయినా, పని మీద పడే వీడియో అయినా కూడా ఒక వీడియో మీ ముందుకు వస్తుందంటే ఆ వీడియోకు ముందు ఆ వీడియో తర్వాత ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత కష్టంతో వర్క్ చేస్తే ఆ వీడియో మీ ముందుకు వస్తుంది అనేది ఓన్లీ క్రియేటర్స్కి మాత్రమే తెలుసండి. అంటే వాళ్ళు ఏదో తప్పుగా అన్నారని నేను చెప్పట్లేదు, కాకపోతే వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలాగా, అంటే అలాంటి కొంచెం ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక్కరన్నా కొంచెం మా ఆడవాళ్ళ కష్టాలను అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది అట్లయినా మాట్లాడుతున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు చెప్తున్నాను, అంటే క్రియేటర్స్ కాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను.
వీళ్ళకి పని పట్టలేదు 24 గంటలు ఫోన్లలోనే ఉంటారు. అది కాదండి. ఇంట్లో మొత్తం పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఏదో కొంచెం దొరికిన టైంలో వీడియో ఒకసారి తీసుకోవడం, వాయిస్ ఓవర్ ఒకసారి ఇవ్వడం, ఎడిటింగ్ ఒకసారి చేసుకోవడం, దానికి థంబ్నెయిల్ ఒకసారి క్రియేట్ చేసుకోవడం, అవన్నీ ఏం డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ వేసుకోవడానికి ఒక 10 నిమిషాల వీడియో మీ ముందుకు రావడానికి కొన్ని గంటల కష్టం ఉంటుంది. అదంతా అయిన తర్వాత వీడియో అప్లోడ్ అయ్యి మీ ముందుకు వస్తుంది. మీ ముందుకు వచ్చిన తర్వాత మీరు కామెంట్స్ ఇంకా అలా చూసి ఇంకా మీరు అలా పెడతారు. చాలా కష్టం అండి యూట్యూబ్లో వీడియోస్ అంటే. నిజంగా మీరు నాలాగా అనుకున్న వాళ్ళైతే నిజం అక్క అని కామెంట్ చేయండి, ఓకేనా? ఇంత కష్టం. ఇంకా తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని పనికి మాలే వీడియోసే అంటున్నారు. ఒక్కటి నాకు కొంచెం డౌట్ వచ్చిందండి. అంటే ఇది నాది క్వశ్చనా, నా డౌటా, లేదంటే నాకు ఇంకా ఏంటి అనేది క్లారిటీ లేదు. మీకు తెలిస్తే మీరు సమాధానం చెప్పండి కామెంట్లో. అయితే యూట్యూబ్ ఓపెన్ చేయగానే అన్ని పనికి మాలే వీడియోస్ అంటున్నారు. చాలామంది కుకింగ్ రాని వాళ్ళు కుకింగ్ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారు. చాలామంది టైలరింగ్స్ ఇప్పుడు మొత్తం ఆన్లైన్లోనే చూసి నేర్చుకుంటారు. చాలా బిజినెస్లు చూసి నేర్చుకుంటున్నారు. చాలా ప్రతిదీ హెల్త్ కోసం సంబంధించి, ఫుడ్ కోసమైనా ప్రతిదండి. అసలు దాంట్లో యూట్యూబ్లో వచ్చే ఏది అనవసరం అండి. అసలు నాకు అది అర్థం కాలేదు. ఒకవేళ అనవసరం అయితే ఇప్పుడు కొన్ని పాపులర్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని మిలియన్ల వ్యూస్ వెళ్తున్నాయి అంటే వాళ్ళు అనవసరమైన వీడియో అనే చూస్తున్నారా? సరే, చాలా చిన్న ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లక్షలలో ఉంటున్నాయి. వాళ్ళ అనవసరమైన వీడియోస్ అని వాళ్ళకు లక్షలలో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, లక్షలలో వ్యూస్ పెరుగుతున్నాయి, వేళ్లలో మనీ సంపాదిస్తున్నారా? అట్లా కాదండి అది. ఎందుకంటే కొంతమంది అట్లా అనుకుంటున్నారు, పనికి మాలిన వీడియోస్. ఓకే, ఒక్కరికి ఇద్దరికి నచ్చదేమో, కానీ దాంట్లో యూట్యూబ్లో ఉన్న కొన్ని వందల వీడియోలలో ఏ ఒక్క వీడియో ఒక్కరికన్నా ఉపయోగపడదా? అంటే నాకు ఇట్లా అనిపించింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? నా లైవ్లో అడుగుతున్నారు వీళ్ళు నన్ను క్వశ్చన్స్. అన్ని పనికి మాలిన వీడియోస్, వేరే పని చేసుకోవచ్చు కదా, ఇంకా వేరే పని ఏదైనా ఉంది కదా, వేరే పని చేసుకోవచ్చు కదా అని. అన్ని పనులు చేసుకోవచ్చు అండి. కాకపోతే యూట్యూబ్ అనేది మనం ఇంట్లో ఉండి మన ఇంట్లో ఉన్న పనులను ఏదో కొంచెం సరదాగా, కొంచెం మన ఒత్తిడిల నుండి, మన కొంచెం టెన్షన్స్ అవన్నీ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి కొంచెం అంటే ఫన్నీ షార్ట్స్ అట్లా కొంచెం లైవ్ అంటే మనకు వాచ్ టైం ఇంప్రూవ్మెంట్ కానీ కావచ్చు, లేదంటే ఇంకా ఫాలోవర్స్ని పెంచుకోవడానికి కావచ్చు. అంటే సోషల్ మీడియాలోకి వెళ్ళామంటే కొంచెం జనాల్లోనికి మనం వెళ్తున్నాం కదా, మన అభిప్రాయాలు ఏంటి, మనల్ని ఫాలో అయ్యే వారి అభిప్రాయాలు ఏంటి, ఇట్లా ఇవన్నీ కొంచెం తెలుసుకోవడానికి లైవ్స్ ఇట్లా చాలా ఉంటుందండి. అసలు యూట్యూబ్ అంటే ఓ పెద్ద మహాసముద్రం కంటే ఇంకెక్కువ అయింది, ఇంకేదైనా ఉంటే దానికంటే ఎక్కువ అయింది. అంత పెద్ద దాంట్లోనికి మా ఫ్యామిలీ సపోర్ట్ తోటే వస్తుంది. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ చేస్తున్నారు వీడియోస్. ఇప్పుడు మా హస్బెండ్కి కొంచెం వీలు కాదు, తను డ్యూటీకి వెళ్తాడు కాబట్టి కొంచెం వీలు కాదు. వైఫ్ అండ్ హస్బెండ్స్ కొంతమంది డ్యూటీలోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ వైఫ్కి సపోర్ట్ చేస్తూ అట్లా చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇంకా నాకైతే ఇంకేం సక్సెస్ లేదండి. సంవత్సరం గడిచిపోయింది కానీ ఇంకా నా కష్టానికి ఫలితం అనేది లేదు. వాచ్ టైం ఇంప్రూవ్మెంట్ కోసం నేను లైవ్ చేస్తున్నా. అంటే ఇట్లా అంటున్నారు, నేను దీనికోసం లైవ్ అంటే వీడియో వేయాలా వద్దా అనిపించింది. కానీ కాకపోతే ఇందులో నాకు డౌట్స్ ఉన్నాయి. ఇంకా నాలాగా అంటే నాలాగా అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు కదా ఇలాంటి విషయాల కోసం. అట్లా నేను వాళ్ళందరి కోసం అని ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా అంత పనికి మాలిన వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉండయండి. ఇంకా తర్వాత పని పాట లేకుండా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయరండి. ఎంతో కొంత ఫైనాన్షియల్గా మనం కూడా మన ఇంట్లో మనం కూడా చేదోడు వాదోడుగా ఎంతో కొంత మనం సంపాదించగలుగుతాము కదా, సంపాదించవచ్చు కదా యూట్యూబ్ ద్వారా అని. మనం ఏం పెద్ద ఫేమ్ కోసం అని, పెద్ద సెలబ్రిటీలు అవ్వడం కోసం కాదండి. ఫ్యామిలీలో కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేయడం కోసమనే చాలామంది యూట్యూబ్లో కష్టపడుతున్నారు, అయినా సక్సెస్ అవ్వట్లేదు. కొంతమందికి వేళ్లలో సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు కానీ వాచ్ టైం ఉండదండి. అట్లా చాలా కష్టాలు, చాలా ప్రెషర్ పడుతుంది. అసలు ఎంత టెన్షన్లోకి వెళ్ళిపోతుంది తెలుసా, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం తెలియకుండా జస్ట్ అట్లా వీడియో ఇట్లా ఆన్ చేసి చూసి ఇట్లా కామెంట్స్ పెట్టేస్తారండి. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అలా అనకండి దయచేసి. మాలాంటి వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయండి. మేము ఎన్ని వీడియోస్ చేసినా మీరు చూడకపోతే వేస్టే. నేను చెప్తున్నాను కదా, ప్రతి వీడియో చెప్తానండి నేను. ఎన్ని వీడియోస్ చేసినా వ్యూవర్స్గా, ఫాలోవర్స్గా, సబ్స్క్రైబర్స్గా మీరు చూడకపోతే
వేస్ట్ అండి. మేము ఎంత కష్టపడ్డా కష్టానికి ఫలితం అనేది ఉండదు. దయచేసి అలా కాకుండా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఇంకా మళ్ళీ సపోర్ట్ చేయండి. ఓకేనా? మరి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి. వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, మరి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. దానికోసం కూడా నేను వీలైతే వీడియో చేస్తా. ఓకేనా? మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.